అవకాశాలు మా సీట్లు మాకు కావాలని చెప్పి మేము గట్టిగా అడుగుతామని వాళ్ళ ఉద్దేశం అంతే. ఇప్పుడు మనకు రావాల్సిన దాన్ని గట్టిగా అడిగి తీసుకోవడంలో తప్పేముంది. కాబట్టి వేరే పార్టీలల్లో వాళ్ళకి అట్లా మాట్లాడే స్వేచ్ఛ చేయకుండా వాళ్ళను తీసుకొచ్చి గుడ్లను కట్టేసినట్టు కట్టేస్తారేమో కానీ మా పార్టీలో అట్లేముండదు. వాళ్ళకి ఎవరికి అవకాశం కావాలనో వాళ్ళని పిలుస్తారు, మాట్లాడతారు, లేకపోతే వాళ్ళే వస్తారు అడుగుతారు. వాళ్ళకి అవకాశం ఎందుకు ఇవ్వాలో వాళ్ళు గట్టిగా చెప్తారు. కావాలంటే కొంత గట్టిగా కూడా చెప్తారు. అడగడం అయిపోయిన తర్వాత ఇక్కడ ఎవరు కూడా రేవంత్ రెడ్డి గారిని బెదిరించే సందర్భాలు ఏం లేదు మేడం. ఎవరైనా ఇప్పుడు నేను మాట్లాడిన వాళ్ళు ఎవరైనా రేవంత్ రెడ్డి గారు మీరు నాకు మంత్రి పదవి ఇస్తలేరు, నేను మీకు మీ సంగతి చెప్తాను అన్నారు ఎవరన్నా? అట్లేం లేదు కదా. నాకు మంత్రి పదవి కావాలి, నేను ఈ ఎంపీ స్థానాన్ని గెలిపించిన, ఇది నా క్రెడబుల్స్, ఇవి నా క్రెడబుల్ పాయింట్స్, నాకు ఎందుకు మంత్రి కావాలంటే నేను మునుగోడు ప్రాంతానికి సంబంధించి ప్రజలకు ఇన్ని హామీలు ఇచ్చిన, దీనికి మంత్రి స్థానం ఉంటే కొంత నేను ఎక్కువ అభివృద్ధి చేసుకోగలను, నిధులు ఎక్కువ తీసుకురాగలను, దీంతో పాటు నేను భువనగిరి ఎంపీని గెలిపించిన, ఇది నా క్రెడబిలిటీ అని నిన్న మాట్లాడినటువంటి రాజగోపాల్ అన్న చెప్పిండు. అక్కడ ప్రేమ్ సాగర్ రావు గారు ఏం చెప్పారు, మాది ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన ప్రాంతము, పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మా ప్రాంతాన్ని గుర్తించారు, కాబట్టి నాకు అన్యాయం జరిగినా నేను ఓర్చుకుంటా, కానీ ప్రాంతానికి అన్యాయం జరిగితే నేను ఓర్చుకోను. ఎందుకంటే ఉద్యమం అంటే ఎవరి మీద చేస్తా అన్నారు, అక్కడ ప్రజలకు న్యాయం జరగాలని చెప్పేసి, అంటే ప్రజాస్వామ్యయుతంగా ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు బాధలు, ఇక్కడ మంత్రివర్గం రావడం వల్ల ఇక్కడ జరిగే లాభాలు ఏందనేది మేము సవివరంగా వివరించే ప్రయత్నం చేస్తాం అధిష్టానానికి అని చెప్పారు. అంతేగాని ఉద్యమం చేస్తాము అని అంటే దాన్ని తిరగబాటు చేస్తాము మేమేదో చేస్తామని కాదు. అవన్నీ కూడా ఇప్పుడు ఎవ్వరూ మాట్లాడతలేరు అంటే అంతా బాగుందని కాదు, ఎవ్వరు మాట్లాడతలేరు అంటే అక్కడ ఏదో లోపం ఉందని అర్థం. నలుగురు మాట్లాడుతున్నారంటే విషయం సబ్జెక్ట్ ఈజ్ ఆన్ ప్రాసెస్, అక్కడ పని జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు క్లాస్లో టీచర్ లెక్చర్ చెప్తారు మేడం, లెక్చర్ చెప్పినప్పుడు పిల్లలందరూ సైలెంట్గా ఉన్నారంటే రెండు విషయాలు ఉంటుంది. ఆ లెక్చర్ చెప్పింది పిల్లలకు అర్థమన్నా కాకుండా లేదా సబ్జెక్ట్ అన్నా కాకపోయి ఉండాలి. క్వశ్చన్ ఎప్పుడు అడుగుతారు, చెప్పేవారికి వినేవారికి ఆ కనెక్టివిటీ పెరిగినప్పుడే వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు. ఇక్కడ నలుగురు మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ ఏమి ఉద్యమం వచ్చినట్టో వ్యతిరేకత వచ్చినట్టో కాదు, ఇక్కడ స్వేచ్ఛ ఉంది మాట్లాడడానికి, వారి మనసులో మాట చెప్పడానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు చెప్తున్నారు నాకు మంత్రి పదవి రాకపోతే అప్పుడు ఏం చేస్తారు, ఎట్లా కన్వే చేస్తారు, దాని కాంపన్సేషన్ ఎట్లా చేస్తారు, పొలిటికల్ గా ఏం ఆబ్లిగేషన్స్ ఉంటాయి అనేది మేము మాట్లాడతాం అధిష్టానంతో అన్నారు. దాని తప్పే ఉంది, మాట్లాడతామనడం కూడా తప్పేనా? అన్ని విషయాలు కూడా విశదీకరించి వేదికలపై చెప్పలేం కదా. ప్రేమ్ గాంధీ గారు సహించేదే లేదు, అవసరమైతే ఉద్యమిస్తా ఇలాంటి పదాలు వాడుతూ ఎమ్మెల్యేలు మాట్లాడారు. వీళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే అభివృద్ధి జరగాలంటే వేరే పార్టీలు ప్రతిపక్ష పార్టీలో ఉండడానికి ఇష్టపడరు కాబట్టి అధికార పక్షానికి వస్తారు. వస్తున్నప్పుడే కొన్ని కమిట్మెంట్స్ తీసుకుని వస్తున్నారు నేతలు, ఎలక్షన్స్ కి ముందైనా తర్వాత అయినా. కానీ ఇప్పుడు ఈ నేతలు ఈ మాటలు మాట్లాడడాన్ని ఎలా చూడాలంటారు మీరు? ముమ్మాటికి వారి వారి ప్రాంతాల అభివృద్ధి కోసం వారు చేస్తున్నటువంటి ఎత్తుగడ, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మన సామ్యుల్ గారు వారి పార్టీని కాపాడుకోవడానికి చాలా చాకచక్యంగా చాలా సృజనాత్మకంగా మాట్లాడుతారు. సరే పర్వాలేదు, వారి పార్టీని వారు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఈడ ప్రేమ్ సాగర్ రావు ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నాడు? బీజేపీ మీదనా? ఆయన ఉద్యమం ఎవరి మీద చేస్తాడు? బీజేపీ మీద చేస్తాడా, బీఆర్ఎస్ మీద చేస్తాడు? వాళ్ళ పార్టీ మీదే కదా, వాళ్ళ పార్టీ మీద ఉద్యమం చేస్తున్నాడు, మా మీద కాదుగా. మరి వాళ్ళకి అది కూడా ఆలోచన లేకపోతే ఎట్లా? తర్వాత వీళ్ళ అధిష్టానం ఏం చేస్తుంది? ఇప్పుడు హైకమాండ్ అన్నము 20 సార్లు ఈయన ఢిల్లీకి పోయిండు, 20 సార్లు మాట్లాడిండు, దసరా పండగకి అయిపోతుంది అన్నాడు, మళ్ళీ మొన్న ఉగాదికి అయిపోతుంది అన్నాడు, 3వ తారీఖు ఫైనల్ అన్నారు. మరి ఇంకెన్ని డేట్లు పోవాలి? అంటే హైకమాండ్ నిద్రపోతుందా, లేదా హైకమాండ్ వీళ్ళు నిద్రపుచ్చుతున్నారా? పొంగులేటికి అవసరం ఉన్నప్పుడు అన్నీ జరిగిపోతాయి. పొంగులేటికి అవసరం ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఆయనకు అవసరమైనటువంటి వ్యక్తులు, ఆయనకు అవసరమైనటువంటి శాఖ, ఆయనకి ఏం కావాలనుకుంటా ఆటోమేటిక్గా జరిగిపోతాయి. వేరే వాళ్ళకి రాగానే ఆగిపోతూ ఉంటాయి. ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఆ జిల్లాకు సంబంధించి నల్గొండ జిల్లాలో వారి ప్రాతినిధ్యం కోసం వారు ప్రయత్నం చేస్తూ వారు ముందే కమిట్మెంట్ తీసుకొని వారు ఓపెన్గా చెప్తున్నారు కదా. ఓపెన్గా చెప్పినప్పుడు ఇక్కడ ఇస్తే వీరే వాళ్ళకు ప్రమాదం, అంతర్గతంగా కలహాలు అయితే అనేటువంటి భయం ఎక్కువ ఉన్నది. ఆ భయంలోనే ప్రజాపాలనని, ప్రజల యొక్క పాలనని గాడి తప్పింది, అంత అస్తవ్యస్తం ఉంది. మీరు ఏమనుకుంటున్నారు, రాజగోపాల్కి ఇస్తారనుకుంటున్నారా? ఎవరికి ఇవ్వకపోవచ్చు, నాకు తెలిసి రాజగోపాల్ రెడ్డిగా ఏమాత్రం ఇవ్వకపోవచ్చు. ఇస్తే రకరకాల కారణాలు ఉంటాయి. అయితే మీ పార్టీలో రెడీ చేసుకోండి. ఇప్పుడు మా పార్టీలో మేము రెడీ చేసుకోవాలనేది, మా పార్టీకి ఇప్పుడు అధికారం ఏం రాలే, అధికారం వచ్చినాడు భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో చిగురిస్తుందో అప్పుడు ఆ పార్టీకి తగ్గట్టు విధానాల పట్ల మేము నడుపుతుంటాం తప్ప ఇంకోటి ఏమి లేదు. తీయడం మేము మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఒకటి, ఎందుకు పాలన వ్యవస్థల అస్తవ్యస్తమైనప్పుడు కూడా నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతుంది ప్రభుత్వం? అక్కడ ఉన్నటువంటి కేంద్రం నిర్ణయం తీసుకోలేకపోతుంది, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు కూడా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. అంటే రేవంత్ రెడ్డి సమర్థుడు కాదా? ఈ విషయంలో రేవంత్ రెడ్డి సమర్థుడు కాడా?
లేదా అధిష్టానం నిర్ణయం తీసుకోలేకపోతుందా? అదే అధిష్టానం నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుంది, ఆ పరిణామాలు ఏడిపోతాయి అనేటువంటి భయం కాంగ్రెస్ పార్టీలో చాలా నిండుకపోయింది. ఆ భయం కోసం వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. నటరాజన్ గారు ఉన్నారు, ఆవిడ వచ్చారు, వారు పార్టీ వచ్చిన తర్వాత సమన్వయం జరుగుతుందంటే ఆవిడకి అధికారం లేకపోయినా ఆవిడ సెక్రటరియట్ వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, అక్కడ జరుగుతున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఆవిడ ఇన్వాల్వ్ అయింది. పార్టీని సమన్వయం చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. పార్టీకి ఆమెకి ఏం సంబంధం అంటే ఇలా పార్టీ ఏమైంది, మీ పార్టీకి ప్రభుత్వానికి ఏం సంబంధం? పార్టీలో ఉన్న వ్యక్తులు ప్రభుత్వంలో కలుగజేసుకోవాల్సిన అవసరం లేదు, కలుగజేసుకునే స్థాయికి వచ్చేసారు. అంటే ఇలా ఏమైపోయింది అని అంటే క్లియర్గా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల రేవంత్ రెడ్డి యొక్క పెద్దరికాన్ని లేదా రేవంత్ రెడ్డిని వాళ్ళంతా కూడా సీనియర్లు కానీ లేదా పాత వాళ్ళు ఎవరు కూడా యాక్సెప్ట్ చేస్తలేరు, బయటికి చెప్తలేరు కానీ లోపల సతమతం అవుతా ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా కక్కుతా ఉన్నారు. నిన్న రాజగోపాల్ రెడ్డి దగ్గర కక్కినట్టు, ఆ ప్రేమ్ సాగర్ రావు కక్కినట్టు ఇంకెవరో ఒకరు. ఎందుకంటే మీరంతా ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి సందర్భం వచ్చినప్పుడల్లా కక్కుతా ఉన్నారు. ఆయన ప్రాంతానికి ఏంటంటే ఇంకెవరికైనా ఇస్తారు, ఆయనకే వేయాలి కదా. ఆయన ప్రాంతానికి ఆయన ప్రాంతం అభివృద్ధి కోసం అంటే మంత్రి పదవి ఆయనకే వేయాలి. ఆయనకి ఇవ్వాలనడానికి మా ప్రజలకని మా ప్రాంతం అనేటువంటి సెంటిమెంట్ తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాదు ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడింది నాకు మంత్రి పదవి ఇవ్వమని అడగలేదు. వెడ్మా బొజ్జ గారు కూడా ఉన్నారు, వారికి కూడా ఇవ్వమని అడిగింది. నాకు అన్యాయం జరిగినా పర్లేదు అంటే దాని అర్థం ఏంది, నాకు మంత్రి పదవి రాకపోయినా పర్లేదు, నా ప్రాంతానికి అన్యాయం జరగొద్దు అంటే ప్రాంతంలో ఎవరికి వచ్చినా సరే. వెడ్మా బొజ్జ గారు కూడా ఉన్నారు, వారికైనా ఇవ్వండి కనీసం. ఎస్టీ బిడ్డ కాబట్టి కింది స్థానం వారి ఉద్దేశం ఉంటుంది. ఇప్పుడు ఒక హోం శాఖ ఎస్టీకి చరిత్ర నిలబడిపోతుంది. అన్ని చరిత్రలు మేమే రాసినాం మేడం, అన్ని చరిత్రలు రాసింది మేమే. హోంశాఖ మంత్రిని మొట్టమొదటిగా మహిళకి ఇచ్చిన చరిత్ర కూడా మాదే. చరిత్రలా ఎవరు డమ్మి? కార్తీక్ గారు ఆదిలాబాద్ లో ఎవరికి ఇవ్వబోతున్నారు? అదే మేడం, ఎవరికైనా ఇస్తాము. సాగర్ కూడా అడుగుతున్నారు, వివేక్ కూడా అడుగుతున్నారు, ఈ కుటుంబం నన్ను రానివ్వట్లేదు అధికారంలోకి అంటే డైరెక్ట్ గానే ఆన్ మీడియా వాళ్ళు కామెంట్లు చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా ఫలానా కుటుంబం అని ఏం అనలేదు మేడం. ప్రజలకు అర్థం అవుతుంది కదా, అర్థం చేసుకోవడం వేరు. నేను అదే అంటున్నా, రాజకీయాల్లో ప్రత్యేకంగా ఈయన మాట్లాడంగానే మళ్ళీ వివేక్ బయటకు వచ్చి ఆయన వెర్షన్ ఆయన చెప్పారు, ఆయన ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చారు. అదే మేడం, ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా అనుకోవడానికి ఇక్కడ స్థానం ఉండదు. అడిగి తెలుసుకోవాల్సిందే ఏదైనా సరే. ఉట్టిగా నేను అనుకున్నా అంటే నీ వ్యక్తిగత అభిప్రాయంకి జీరో వాల్యూ అది. అయితే ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడినా, రాజగోపాల్ అన్న మాట్లాడినా, వారు మాట్లాడేది వాళ్ళ ప్రాంతాల అభివృద్ధి గురించే తప్ప వారి వ్యక్తిగతమైన స్వార్థం స్వలాభం ఏది కూడా లేదు. ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి ఇంకో పార్టీలకు పోయినప్పుడు కూడా వారి వ్యక్తిగత స్వార్థం ఏం లేదు. ఆ రోజు వారు మంత్రివర్గంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమా? మంత్రివర్గంలో ఉంటేనే కాదు, ఉంటే కొంత ఎక్కువ లాభం ఉంటది, కొంత నిధులు ఎక్కువ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటది. కొంత ముఖ్యమంత్రి గారిని మంత్రివర్గాన్ని రిప్రజెంట్ చేయని జిల్లాకి అన్యాయం జరగబోతుందా? అదే జానారెడ్డి గారు ఏమన్నారంటే, ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అంతా అదే. మేమేమో పాజిటివ్ కోణంలో మేము ప్రయత్నాలు చేస్తున్నాము, చుట్టుపక్కల ఉన్న